వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ కానుకగా చాలానే సినిమాలు తెలుగులో విడుదల కాబోతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సూర్య, మమితా బైజు జంటగా తెరకెక్కించిన విశ్వనాథ్ అండ్ సన్స్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కాబోతుంది. సరిగ్గా అదే రోజున నయనతార నటించిన హాయ్ సినిమా సైతం తెలుగు, తమిళ భాషల్లో వస్తుంది. ఇదే రోజున ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన హర్రర్ థ్రిల్లర్ మూవీ అగద వస్తుంది. అలాగే తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన పల్లపురుసు విడుదల కానుంది. కేవలం టైటిల్ పోస్టర్ తోనే ఈ సినిమా సోషల్ మీడియా ద్వారా విశేషమైన ప్రచారం జరుపుకుంది. ఎంతో కాలంగా సెన్సార్ ఇక్కట్లను భరించి ఎట్టకేలకు రివైజింగ్ కమిటీ ద్వారా సర్టిఫికేట్ ను అందుకుంది హుషార్ పిట్టలు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతుంది. ఇన్ని సినిమాలు ఇప్పటికే బరిలో ఉండగా ఇప్పుడు విశాల్ సైతం వాటి మధ్యలో చోటు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్ లో ఆర్బి చౌదరి నిర్మించిన 99వ చిత్రం మకుటం ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్రారంభించిన ఆర్బి చౌదరి షూటింగ్ పూర్తి కాకముందే రోడ్ యాక్సిడెంట్ లో కన్నుమూశారు. రవి అరసు దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాను అనివార్య పరిస్థితుల్లో విశాల్ భుజానికి ఎత్తుకోవాల్సి వచ్చింది. తనే ఈ సినిమాకు దర్శకత్వం వహించి షూటింగ్ పూర్తి చేశాడు. ఇప్పుడు నిర్మాత ఆర్బి చౌదరి కన్నుమూయడంతో దీనిని విడుదల చేసే బాధ్యతను తన భుజానికే ఎత్తుకున్నాడు విశాల్. నటుడిగా ఇది అతనికి 35వ చిత్రం. దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, ఆర్జే కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారట విశాల్. మరి ఇన్ని సినిమాల మధ్య ఈ మకుటం ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. కోలీవుడ్ హీరో తమిళనాడు సీఎం విజయ్ దళపతి నటించిన సినిమా జననాయకర్. హీరోగా ఆయనకు ఇది చివరి సినిమా కావడంతో ముందు నుంచి ఈ ప్రాజెక్టు పై మరింత బజ్ నెలకొంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించగా కేరళ కుట్టి మమితా బైజు కీలక పాత్ర పోషించింది. గతంలోనే ఈ ప్రాజెక్ట్ రిలీజ్ కావాల్సి ఉండగా సెన్సార్ ఇష్యూ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అంతలోపే తమిళనాడులోని ఈ చిత్రాన్ని టీవీలో ప్రసారం చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. దీంతో పలువురిపై కేసులు సైతం నమోదయ్యాయి. ఇక అడ్డంకులు అన్ని తొలగిపోయి ఎట్టకేలకు జననాయకన్ థియేటర్లలోకి వచ్చింది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా గురించి నెటిజన్లు ఏమంటున్నారు? హెచ్ వినోద్ దర్శకత్వాన్ని వారు ఎలా చూస్తున్నారు? బాబీ డియోల్, మమితా బైజు, పూజా హెగ్డే, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్ ఇతరుల నటన గురించి వారు ఏమనుకుంటున్నారు? సాంకేతిక విలువలు, ముఖ్యంగా అనిల్ రవిచందర్ సంగీతంపై వారి అభిప్రాయం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. జూలై 23న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే సినిమా చూసిన ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా తమ రియాక్షన్ పంచుకుంటున్నారు. ముఖ్యంగా విజయ్ టైటిల్ కార్డ్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి విజయ్ సినిమాలో టైటిల్ కార్డ్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈసారి సైతం ఆయన టైటిల్ కార్డ్ వేరే లెవెల్ అంటున్నారు. విజయ్ లాస్ట్ సినిమాకు ఎలాంటి హీరో టైటిల్ కార్డ్ వేస్తారు అని ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేశారు. ఇక ఇప్పుడు విజయ్ టైటిల్ కార్డ్ గురించి చర్చించుకుంటున్నారు. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఓ సమావేశంలో విజయ్ ను కామెంట్స్ చేస్తూ చెయ్యి చూపిస్తూ నీ పని అయిపోయింది అన్నారు. అందుకు కౌంటర్ ఇస్తూ విజయ్ అసెంబ్లీలో అంతా అయిపోయింది అన్నట్టు చేయి చూపిస్తూ స్టాలిన్ ను ఇమిటేట్ చేశాడు. దీంతో అసెంబ్లీలో కౌంటర్ ఇవ్వడంతో అది సిగ్నేచర్ మూమెంట్ లా మారి వైరల్ అయింది. ఇక ఇప్పుడు దానినే హీరో టైటిల్ కార్డ్ లా వాడడం గమనార్హం. ఆ సిగ్నేచర్ మూమెంట్ మాత్రమే చూపించడం కాక హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు సి జోసెఫ్ విజయ్ అని టైటిల్ వేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కోసూరి వేణుగోపాల్ ఈ పేరు వింటే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు, కానీ పై ఫోటో చూస్తే ఇటే గుర్తుపడతారు. గంభీరమైన గొంతు, భారీ ఖాయంతో కనిపించే ఈయన తనదైన నటనతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా నటించారు వేణుగోపాల్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన కోసూరు చాలా ఏళ్ల పాటు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలో పనిచేశారు. అయితే నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సినిమాలో యాక్ట్ చేశారు. పిఎన్ రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన తెగింపు అనే చిత్రంతో నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు వేణుగోపాల్. ఆ తర్వాత రాజమౌళి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క స్టూడెంట్ నెంబర్ 1 తప్ప మిగతా అన్ని రాజమౌళి సినిమాల్లోనూ కోసూరి నటించడం విశేషం. ముఖ్యంగా మర్యాద రామన్న సినిమాలో బ్రహ్మాజీ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు వేణుగోపాల్. ఛత్రపతి విక్రమార్కుడు, పిల్ల జమీందార్, భలే భలే మొగాడివై, అమే తుమ్మి, చెలో ఇలా దాదాపు 30 సినిమాల్లో నటించారు. కోసూరి
కోసూరి వేణుగోపాల్. కాగా నటునిగా బిజీగా ఉన్న సమయంలోనే ఈయన కన్నుమూశారు. మహమ్మారి కరోనా కారణంగా కన్నుమూసిన నటుల్లో కోసూరి కూడా ఒకరు. కరోనాతో హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సుమారు 23 రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉన్నారు కోసూరి. ఆ తర్వాత కరోనా నెగిటివ్ కూడా వచ్చింది. దీంతో కోసూరి కోలుకున్నట్లే కనిపించారు. కానీ అనూహ్యంగా కొద్ది రోజులకే 2020 సెప్టెంబర్ 23న తుది శ్వాస విడిచారు సీనియర్ నటుడు. నాగశౌర్య కథానాయకుడిగా వచ్చిన చలో చిత్రంలో వెన్నెల కిషోర్ తండ్రి పాత్ర పోషించారు కోసూరి వేణుగోపాల్. నటుడిగా ఆయన చివరి చిత్రం ఇదే. ఇక వేణుగోపాల్ విషయానికొస్తే ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ ఫన్ అండ్ హారర్ ఎంటర్టైనర్ కొరియన్ కనకరాజు వినూత్నమైన టైటిల్, ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో అనౌన్స్మెంట్ నుంచి బిజినెస్ వర్గాల్లో ఈ సినిమా నుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ గా థియేటర్ లో రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన నాన్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు హాట్ టాపిక్ గా మారాయి. సినిమా విడుదలకు ముందే డిజిటల్ రూపంలో మేకర్స్ కి భారీ డీల్ అయింది. కొరియన్ కనకరాజు డిజిటల్ హక్కులు దాదాపు 15 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఇప్పటికే సగం బడ్జెట్ రికవరీ అవడంతో నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లారు. ఇక థియేట్రికల్ హక్కుల విషయానికి వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రీజియన్ల నుంచి మేకర్స్ భారీ మొత్తాన్ని రాబట్టే ప్లాన్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నైజాం ఏరియాలో థియేట్రికల్ రైట్స్ రూపంలో 4 కోట్ల వరకు ఆశిస్తున్నారు. సీడెడ్ రీజియన్ నుంచి 1.5 కోట్ల వరకు బిజినెస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అంటే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ రూపంలో దాదాపు 10.5 కోట్ల నుంచి 11.5 కోట్ల వరకు రాబట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి వరుణ్ తేజ్ గత చిత్రాల తాలూకు ఫలితాల దృష్ట్యా మేకర్స్ అడుగుతున్న రేట్ డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలు చేస్తారా లేదా అనేది చూడాలి. తనకంటూ ఒక ప్రత్యేకమైన మేనరిజం టైమింగ్ తో కొర్రకారులో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరో సిద్ధు జొన్నలగడ్డ చివరిగా తెలుసు కదా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుస ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎక్కడా హడావుడి లేకుండా, ఎవరికీ తెలియకుండా ఒక కొత్త సినిమా షూటింగ్ ను సైలెంట్ గా పూర్తి చేసుకుంటుండడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రాన్ని ఏకంగా సంక్రాంతి 2027 రేస్ లో నిలిపేందుకు మేకర్స్ పక్కా ప్లాన్ చేస్తున్నారు. కాకినాడలో సైలెంట్ గా ముగిసిన షెడ్యూల్. సాధారణంగా పెద్ద సినిమాల షూటింగ్ అంటే భారీ పబ్లిసిటీ, హడావిడి ఉంటాయి. కానీ సిద్ధు జొన్నలగడ్డ సినిమా విషయంలో మాత్రం అంతా చాలా సీక్రెట్ గా సాగుతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక మేజర్ షెడ్యూల్ ను కాకినాడ పరిసర ప్రాంతాల్లో విజయవంతంగా పూర్తి చేశారు. ఇక ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం షూటింగ్ శరవేగంగా జరుగుతుందని, సంక్రాంతి బరిలోకి దించేందుకే ఈ వేగం పెంచారని తెలిసిందే. కొత్త కాంబినేషన్లు లైన్ లో ఉన్న ప్రాజెక్టులు. ప్రస్తుతం సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్న సిద్ధు మరికొన్ని విభిన్నమైన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒక కొత్త దర్శకుడితో కలిసి ఓ భారీ సోషియో ఫ్యాంటసీ సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఇక వీటితో పాటు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ స్వరూప్ తో ఒక క్రేజీ థ్రిల్లర్ మూవీ, అలానే ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ తో మరో సినిమాను కూడా లాక్ చేశాడు. ఇలా వరుసగా వైవిధ్యమైన సినిమాలను సిద్ధు లైన్ లో పెట్టడం విశేషం. సంక్రాంతి 2027 బిగ్ రేస్ లో సిద్ధు. తెలుగు చిత్రసీమలో సంక్రాంతి సీజన్ ఎంత ప్రతిష్టాత్మకమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి పెద్ద పండుగ బరిలో దిగడానికి సిద్ధు సినిమా సైలెంట్ గా రెడీ అవుతుండటం సినీ ప్రియుల్లో అమితమైన కుతూహలాన్ని పెంచుతుంది. ఇక ఇప్పుడు కాకినాడలో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం ఏ కాంబినేషన్ లో వస్తుందనేది త్వరలోనే అధికారికంగా వెల్లడి కానుంది. ఏదేమైనా సంక్రాంతి పోటీని ఈ యంగ్ హీరో తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో మరింత ఆసక్తికరంగా మార్చబోతున్నాడు. హిట్ కాంబినేషన్లకు మాత్రమే పరిమితం కాకుండా కొత్త కథలను, ప్రయోగాలను నమ్ముకుంటూ ముందుకు వెళ్లడమే సిద్ధు జొన్నలగడ్డ సక్సెస్ సీక్రెట్. హడావుడి లేకుండా సైలెంట్ గా పని ముగించుకుంటూ వస్తున్న ఈ సంక్రాంతి ప్రాజెక్ట్ ప్రేక్షకులకు ఎలాంటి ట్రీట్ ఇస్తుందో చూడాలి. వరుస ప్రాజెక్టులతో ఫుల్ ఫామ్ లో ఉన్న సిద్ధు 2027 సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద తనదైన శైలిలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మార్వెల్ స్టూడియోస్ తెరకెక్కించిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా ఫైనల్ ట్రైలర్ రిలీజ్ అయింది. టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ గా నటిస్తున్న 4వ సోలో సినిమా ఇది. ఈ సినిమా జూలై 30న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. టామ్ హాలండ్ తో పాటు జెండయా, సేడీ సింక్, జేకబ్ బటాలన్, జాన్ బెర్నాల్, ట్రామెల్ టిల్మన్, మైకెల్ మాండో, మార్క్స్ రాఫోలా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి. ఈ ట్రైలర్ లో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ తర్వాత
తర్వాత జరిగిన సంఘటనలు చూపించారు. అందరి జ్ఞాపకాల నుంచి పీటర్ పార్కర్ పూర్తిగా మాయమైన తర్వాత అతను ఒంటరిగా ఎలా జీవిస్తున్నాడో, తన ప్రేమికురాలు ఏంజేతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యే సన్నివేశాలు ట్రైలర్ లో ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఎమోషనల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ ట్రైలర్ లో మార్క్ రాఫాలో హల్క్ పాత్రలో కనిపించనున్నట్లు చూపించారు. దీంతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో మరో ఆసక్తికరమైన అధ్యాయం మొదలు కానుందని తెలుస్తుంది. డెస్టన్ డేనియల్ క్రెప్టన్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. క్రిస్ మెకెన్నా, ఎరిక్ సోమర్స్, జస్టిస్ కుర్జిట్ కేస్ కథను అందించగా కెవిన్ ఫైగి, ఏమీ పాస్కల్, అవి ఆరాడ్, రాచల్ ఓ కార్నర్ నిర్మాణంలో తెరకెక్కింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జూలై 30న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. సీనియర్ నటి సుధా దివంగత నటుడు శ్రీహరితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగమయ్యారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీహరితో పాటు ఆయన కుటుంబంతో సుదీర్ఘ కాలంగా తమకు పరిచయం ఉందని తెలిపారు. డిస్కో శాంతి ఆమె సోదరిమణులు, తల్లి, సోదరులతో చిన్ననాటి నుంచే సన్నిహిత సంబంధాలున్నాయని వివరించారు. ముఖ్యంగా డిస్కో శాంతితో మంచి స్నేహం ఉందని, ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత శ్రీహరితో పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. శ్రీహరి మరణం తనను ఎంతగానో వేసిందని సుధా తెలిపారు. హరిగారు డెత్ చూసి నేను 1 వీక్ బయటికి రాలేకపోయాను అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరణాలను, ముఖ్యంగా సన్నిహితుల మృతదేహాలను చూడటం తన బలహీనత అని, అందులో నుంచి బయటికి రావడానికి చాలా సమయం పడుతుందని ఆమె వివరించారు. ఒక డెత్ చూశానంటే వాళ్ళని అలా పడుకోవడం, అలా కళ్ళు మూసుకొని వాళ్ళు అలా ఉండడం నేను చూడలేను. అందులో నుంచి నేను బయటకు రావడానికి టైం పడుతుంది అని సుధా తన మానసిక స్థితిని పంచుకున్నారు. ఈ కారణంగానే చాలా మంది చనిపోయినప్పుడు తాను వెళ్లలేనని, అది తనలో ఉన్న భయమని, బలహీనత అని స్పష్టం చేశారు. శ్రీహరి గురించి మాట్లాడుతూ ఆయన చాలా స్నేహపూర్వకంగా సహాయం చేసే స్వభావం కలవారని సుధా గుర్తు చేసుకున్నారు. మేస్త్రి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను ఆమె వివరించారు. ఒక సన్నివేశంలో తన పాపను పట్టుకొని కొడుతూ బయటకి తీసుకెళ్లాల్సి వచ్చిందని, అది ఒకే షాట్ లో 10-15 అడుగుల దూరం చిత్రీకరించాల్సి ఉందని తెలిపారు. ఇంట్లో బెడ్రూమ్ నుంచి హాల్ వరకు, అక్కడి నుంచి కిందకి, చివరికి రోడ్డు మీద నిలబెట్టి కొట్టాల్సిన సన్నివేశం అది. ఈ సన్నివేశాన్ని ఒకే షాట్ లో చేయలేరని చంద్రమోహన్ గారు అన్నప్పుడు శ్రీహరి జోక్యం చేసుకుని, లేదు తను చేస్తది, అక్క గురించి ఏమనుకున్నారు అని దర్శకుడు దాసరి నారాయణరావు గారితో చెప్పారని సుధా గుర్తు చేసుకున్నారు. దాసరి గారు కూడా సుధా చేయగలరని చెప్పి ఒకే షాట్ పెట్టమని సూచించారు. అప్పుడు తాను కూడా ధైర్యం చేసి చేస్తానని చెప్పానని, ఒకవేళ అనుకోకుండా తగిలితే సారీ హరి అని చెప్పానని, సన్నివేశం బాగా రావాలని శ్రీహరి అన్నారని తెలిపారు. ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ అలాంటి వ్యక్తిని అలా నిర్జీవంగా చూడటం ఎంత కష్టంగా ఉంటుందో సుధా వివరించారు. శ్రీహరి విషయంలోనే కాకుండా నటుడు ఉదయ్ కిరణ్ మరణం విషయంలోనూ తన పరిస్థితి అలాగే ఉందని సుధా వెల్లడించారు. ఒక లైలా కోసం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఉదయ్ కిరణ్ మరణ వార్త తెలిసిందని, అప్పుడు నాగార్జున గారు ఫోన్ చేసి తనను పంపించవద్దని చెప్పారని తెలిపారు. తాను కేవలం సాయంత్రం సంతాప సభకు మాత్రమే హాజరయ్యారని, ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని చూడలేనని, టీవీలో కూడా చూడలేదని పేర్కొన్నారు. అంత ధైర్యం లేదు నాకు, ఒక్కసారిగా మనతో ఉన్న ఆ పర్సన్ లేరు అంటే అది తట్టుకోలేము, చాలా కష్టమని సుధా తన భావాలను పంచుకున్నారు. మరణాన్ని చూసి ధైర్యం తనకు లేదని, ఇది తనలో ఉన్న బలహీనత అని ఆమె అన్నారు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్ స్టూడియో యువ.